హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీజీడీ ఆస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేటప్పటికి ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్లో 5th March 2024 ఎగ్జామ్లో షిఫ్ట్ 3 ఎగ్జామ్లో జరిగిన రీజనింగ్ పేపర్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఓకేనా? ఇంక మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి సిరీస్ నుంచి ఇచ్చాడు. సిరీస్లో ఇక మనకి 177, 145, 113, 81, 40 అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈజీగా తెలిసిపోతుంది. 177 మైనస్ 32 చేస్తే 145, 145 మైనస్ 32 చేస్తే 113, 113 మైనస్ 32 చేస్తే 81, 81 మైనస్ 32 చేస్తే 49, ఇంకా 49 మైనస్ 32 చేస్తే ఎంత వస్తుంది? 17, అంటే 17 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3. ఓకేనా? ఇంక మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ డైస్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే 2 పొజిషన్ ఆఫ్ ఏ డైస్ ఆర్ గివెన్ బిలో. ఒక డైస్ నుంచి 2 పొజిషన్ ఇచ్చాడంట. అయితే వాట్ విల్ కమ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 5కి ఆపోజిట్గా ఏమొస్తుంది అని అడిగాడు. ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 డైసెస్లో కూడా 2 కామన్ టర్మ్స్ ఉన్నాయి. ఏంటి? 4, 2. అంటే ఇంక మిగిలిన 2 ఏమవుతాయి? 2 కూడా ఆపోజిట్ అవుతాయి. అంటే 5కి ఆపోజిట్ ఏమవుద్ది? 3. ఓకేనా? ఇక్కడ మనకి డైస్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఏదన్నా 2 డైసెస్ని రోల్ చేసినప్పుడు 2 కామన్ టర్మ్స్ ఉంటే ఇంకా మిగిలిన 2 కూడా ఆపోజిట్ టర్మ్స్ అవుతాయి. ఇక్కడ కామన్ టర్మ్ ఏంటి? 4, 2 కామన్, 4, 2 కామన్. కాబట్టి 5, 3 ఏమవుతాయి? ఆపోజిట్ అవుతాయి. ఆన్సర్ ఏమవుతుంది? 5కి ఆపోజిట్ 3 వస్తుంది. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ చూసేటప్పటికి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లాస్ ఈజ్ కోడెడ్ యాజ్ OSVW. వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ మెనీ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. ఇక్కడ LOSS లాస్ ఏం రాశాడు? OSVW కింద మారిందంట. అలాగే మెనీ ఎలాగ మారుతుంది అని క్వశ్చన్ అడిగాడు మనల్ని. ఓకేనా? ఎలా అంటే అప్పుడు మనం ఫస్ట్ నెంబర్స్ తీసుకుందాం. ఎల్ అంటే ఎంత? 12 ఆల్ఫాబెట్ నెంబర్. O అంటే ఎంత? 15. S అంటే ఎంత? 19. S అంటే ఎంత? 19. O అంటే ఎంత? 15. S అంటే 19. V అంటే 22. W అంటే 23 వచ్చింది. మనకి క్లియర్గా తెలిసింది చూడు. 12 + 3 వచ్చింది. 12, 15 అంటే +3. 15, 19 అయిందంటే +4. 19, 22 అయిందంటే మళ్ళీ +3. అలాగే SW అయిందంటే +4 అయింది. ఓకేనా? అలాగే ఇక్కడ సేమ్ అలాగే చూస్తే M అంటే ఎంత? 13. A అంటే 1. N అంటే 14. Y అంటే ఎంత? 25 వస్తుంది. ఇక్కడ ప్లస్ 13 + 3 ఎంత? 16. 16 అంటే ఏంటి? P. A + 4 అంటే ఎంత? E. 5 అంటే E అవుతుంది. నెక్స్ట్ 14 + 3. 14 + 3 అంటే ఎంత అవుతుంది? 18. 18 లేదా ఏంటి? 14 + 3 ఎంత? 17. 17 అంటే ఏంటి? Q. Y +4 చేస్తే ఎంత వస్తుంది? 23 + 4 27. 25 + 7 ఎంత? 25 + 4 29. అంటే ఎంత అవుతుంది? 3. ఆల్ఫాబెట్లో 29 నెంబర్ ఉండదు కాబట్టి C అనే నెంబర్ తీసుకున్నాం. ఓకేనా? కాబట్టి PEQC ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడంటే 5 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ 5 ఫ్రెండ్స్ PBCGH ఆర్ సిట్టింగ్ అని సర్క్యులర్ టేబుల్. ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారంట 5 ఫ్రెండ్స్. 5 ఫ్రెండ్స్ తీసుకుందాం. ఫస్ట్ మనం ఒక టేబుల్ తీసుకుంటున్నాం. 5 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ టేబుల్. ఓకే. ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. అందరూ సెంటర్ని చూస్తున్నారు. అయితే బి అనేవాడిని ఇక్కడ తీసుకుంటున్నాడు. బి ఈజ్ సిట్టింగ్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సికి ఇమిడియట్ లెఫ్ట్ అంటే సికి లెఫ్ట్ సైడ్ ఇటే కాబట్టి బి సిట్టింగ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జి. తర్వాత G అండ్ H ఆర్ నాట్ ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ సి. అంటే నైబర్ అంటే ఇక్కడ ఆల్రెడీ బి పక్క ఉందంటే ఇంకో పక్కన రాకూడదు. అంటే G అండ్ H ఇంకెక్కడ రావచ్చు? G అండ్ H ఇక్కడ రావచ్చు. G అండ్ H ఇక్కడ రావచ్చు. H ఈజ్ ఇంక మిగిలింది ఎవరు? P అనేది ఇక్కడ వస్తుంది. H ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ P. సెకండ్ రైట్లో P కూర్చుందంట. 1, 2 అంటే సెకండ్ రైట్లో H ఉంది. ఇక్కడ Pకి సెకండ్ రైట్ అంటే ఇక్కడ H వస్తుంది, ఇక్కడ G వస్తుంది. హూ ఈ సిట్టింగ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ G. Gకి ఇమిడియట్ రైట్లో ఎవరున్నారు? Gకి ఇమిడియట్ రైట్లో ఎవరున్నారు? H.
అప్పుడు ఆప్షన్ 4. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ మనకి ఫిగర్ సిరీస్ ఇచ్చాడు. ఫిగర్ సిరీస్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏమైందంటే ఒక బాణం గుర్తు రివర్స్ అయింది సెకండ్ పిక్చర్లో. తర్వాత థర్డ్ పిక్చర్లో వచ్చేటప్పటికి రెండు బాణం గుర్తు రివర్స్ అయ్యాయి. ఫోర్త్ పిక్చర్లోకి వచ్చేటప్పటికి 3 అయినాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పిక్చర్లోకి వచ్చేటప్పటికి 4 అవుతాయి. అంటే 4 అయ్యి ఒకటి ఇలా ఉంటుంది. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి బై ఇంటర్చేంజింగ్ ద గివెన్ 2 నెంబర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ నాట్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఏది కరెక్ట్ కాదని ఇచ్చాడు. 4 and 9 2 నెంబర్స్ ఇచ్చాడు. ఆ రెండు మార్చితే కింద ఈక్వేషన్లో ఏది కరెక్ట్ కాదని ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 4 and 9 మార్చితే 4 - 9 డివైడెడ్ బై 3 + 1 = 2 రావాలి. 4 - 9/3 అంటే 3 + 1 4 - 3 అంటే 1 + 1 ఎంత వస్తుంది 2 = 2 అవుతుంది. అంటే ఫస్ట్ ఇది కాదు ఆన్సర్. ఇంకా మనకి సెకండ్ది ఏమి ఇచ్చాడు 4 - 9 రెండు 9 4 ఇంటర్చేంజింగ్ చేస్తే 9 - 4 + 8 = 15. రెండు ఇంటర్చేంజింగ్ చేస్తే ఎంత 5 + 8 ఎంత 13 నాట్ ఈక్వల్ టు 15. అండ్ ఆన్సర్ ఏమవుద్ది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మనం ఇంకా నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ది గివెన్ ఫిగర్ అండ్ ఫైండ్ ద మిర్రర్ పీక్యూ ప్లేస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫిగర్ అని ఇచ్చాడు. మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నాడు. దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుద్ది లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది. అంటే ఇది ఇలా వస్తుంది, ఇక్కడ సర్కిల్ వస్తుంది, ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఇది మిర్రర్ ఇమేజ్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మన ఎయిత్ క్వశ్చన్ చూస్తే మనకి బ్లడ్ రిలేషన్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే బ్లడ్ రిలేషన్ నుంచి A × B, A is the brother of B. అదే A + B అయితే A is the father of B, A - B అయితే A is the sister of B, A divided by B means A is the wife of B అని ఒక క్వశ్చన్ పైన ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. PQHD D - B + M, దెన్ హౌ ఈజ్ Q రిలేటెడ్ టు M? Q Mకి ఏమవుద్దని అడిగాడు. మనం ఎలాంటప్పుడు లాస్ట్ నుంచి ఫస్ట్కి రావాలి. క్వశ్చన్లు ఇలా ఇచ్చినప్పుడు మనం లాస్ట్ నుంచి ఫస్ట్కి రావాలి. లాస్ట్ ప్లస్ అంటే ఏంటి ఫాదర్, ప్లస్ అంటే ఏంటి ఫాదర్. తర్వాత మైనస్ అంటే ఏంటి సిస్టర్. మళ్ళీ ప్లస్ అంటే ఫాదర్. డివైడెడ్ బై అంటే వైఫ్. సరిపోద్ది మనకి క్యూ డివైడెడ్ బై అంటే వైఫ్, ఇంటూ అంటే బ్రదర్. ఓకేనా. ఇక్కడ లాస్ట్కి వచ్చారు లాస్ట్ పర్సన్ నా అనుకుని స్టార్ట్ చేస్తే నా యొక్క ఫాదర్ నా ఫాదర్ వాళ్ళ సిస్టర్ మా మేనత్త లేదా ఆంట్, మా ఆంట్ యొక్క ఫాదర్ మా తాతయ్య, మా తాతయ్య యొక్క వైఫ్ మా నానమ్మ, ఫాదర్స్ మదర్ మా నానమ్మ లేదా ఫాదర్స్ మదర్. అంటే మనకి క్యూ రిలేటెడ్ టు ఎం అడిగాడు కాబట్టి ఫాదర్స్ మదర్ ఈజ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఒక కోడ్ ఎనాలజీ టైప్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే పైరెట్ PEITRA కింద రాస్తే, సిస్టమ్ని SMYEST కింద రాస్తే, ఫిజిక్ని ఇలా రాయొచ్చు అని అడిగాడు. ఇక్కడ సింపుల్గా తెలిసిపోతుంది. పైరెట్ని ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ తీసుకున్నాడు, PE కింద రాశాడు. తర్వాత IET తీసుకున్నాడు, తర్వాత 2 లెటర్స్ తీసుకున్నాడు. ఫస్ట్ నుంచి ఒకటి లాస్ట్ నుంచి ఒకటి, తర్వాత మిగిలిన 2 లెటర్స్ తీసుకున్నాడు. అలాగే సిస్టంలో కూడా ఫస్ట్ లెటరు లాస్ట్ లెటరు ఏంటి M తీసుకున్నాడు. తర్వాత Y తీసుకున్నాడు, తర్వాత E తీసుకున్నాడు, తర్వాత S తీసుకున్నాడు, తర్వాత T తీసుకున్నాడు. సేమ్ అదే టైప్లో ఇక్కడ మన ఫిజిక్స్ వచ్చేటప్పటికి ఎలా రాస్తామంటే ఫస్ట్ లెటర్ P, లాస్ట్ లెటర్ E, తర్వాత H, తర్వాత U. ఇంక మన ఆప్షన్స్లో ఎలిమినేట్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇది చాలా ఈజీ. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే కంప్యూటర్ ఈజ్ కోడెడ్ యాజ్ DPN. ఇక్కడ మనకి తెలిసిపోతుంది 3 + 1 అయింది. 15 OP MN PQ UV TU EF RS అంటే +1 అన్నీ +1 అయినాయి. అలాగే కీబోర్డు కూడా KL EF YZ BC OP AB RS DE అని. సేమ్ అలాగే మౌస్కి ఏమవుద్ది MN OP UV ST EF అంటే NOVTF అని ఆన్సర్. NPVTF అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా.
ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ వచ్చి మళ్ళీ సిరీస్ ఫిగర్ ఇచ్చాడు. ఇక్కడ ఈ సిరీస్ ఫిగర్లో ఏమైందంటే ఫస్ట్ 2 అనేది ఆపోజిట్లో ఉన్నాయి. ఫస్ట్ 2 బాణం గుర్తులు అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. ఇది ఒకటేమో పైకి ఉంది, ఒకటి కిందకు ఉంది, ఒకటి పైకి ఉంది. మిగిలిన 3 కూడా ఆపోజిట్లో ఉన్నాయి. తర్వాత ఏమైందంటే మధ్యలోకి వచ్చేటప్పటికి ఈ 2 లాస్ట్ 2 మిడిల్లోకి వచ్చినాయి. తర్వాత మిడిల్ ఆ 2 కూడా మధ్యలోకి కలిసినాయి. తర్వాత 2 ఓవర్లాప్ అయినాయి. ఇంకా లాస్ట్కి ఏమవ్వాలి, ఆ 2 కూడా లాస్ట్కి చివరికి దీనికి ఆపోజిట్లో రావస్తాయి. దీనికి ఆపోజిట్ అంటే ఈ టైప్లో వస్తుంది. ఓకేనా, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ వచ్చేటప్పటికి 8 టీచర్స్ ఉన్నారంట. 8 టీచర్స్ జతీన్, అభి, గోపాల్, హీనా, ఈషా, రోహిత్, కాజల్, లీలా సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్. ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు? ఫేసింగ్ ఆపోజిట్ టు ద సెంటర్. సెంటర్కి ఆపోజిట్లో కూర్చున్నారు. వాళ్ళు ఎలా కూర్చున్నారు? సెంటర్కి ఆపోజిట్ అంటే ఇలా తీసుకోవాలి. 8 మెంబర్స్ని తీసుకుంటున్నాం. ఫస్ట్ మనం 8 1 2 3 4 5 6 7 8 మెంబర్స్. నాట్ నెసెసరీ అంటే సేమ్ ఆర్డర్ అని తీసుకున్నాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఏం కలర్ పడుతుందండి. ఓకే, ఫస్ట్ ఏం తీసుకున్నామంటే అభి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హీనా. అభి ఇక్కడ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ అంటే 1 2. హీనా అనేది ఇక్కడ తీసుకోవాలి. హీనా 1 2 సెకండ్ లెఫ్ట్లో అభి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ రోహిత్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హీనా. హీనాకి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3. రోహిత్ అనేవాడిని ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ గోపాల్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జతిన్. గోపాల్ లేడు, ఇందులో జతిన్ లేడు కూడా పక్కన పెట్టండి. తర్వాత రోహిత్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జతిన్. సెకండ్ లెఫ్ట్లో జతిన్ కూర్చోవాలి. రోహిత్ అంటే జతిన్కి సెకండ్ లెఫ్ట్లో రోహిత్ కూర్చోవాలి. అంటే జతిన్ అనేవాడు ఇక్కడ వస్తాడు. 1 2 సరిపోయింది. సెకండ్ లెఫ్ట్. కాజల్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈషా కాజల్ థర్డ్ లెఫ్ట్లో కూర్చోవాలి. ఓకేనా, ఇక్కడ మనకు ఒకటి చూద్దాం. ఇంకా మధ్యలో ఒక కండిషన్ తెలిసిందంటే ఇక్కడ చూడండి. గోపాల్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జతిన్కి సెకండ్ రైట్ 1 2 అంటే గోపాల్ అనేవాడు ఇక్కడ వస్తాడు. ఇంక మిగిలిన 3 పొజిషన్స్ మిగిలిన ఎవరో కాజల్, ఈషా, లీలా. కాజల్ సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకో. కాజల్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈషాకి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 పక్కన ఖాళీ లేదు కాబట్టి కాజల్ అక్కడ రాదు. అంటే కాజల్ అనేది డెఫినెట్లీ ఎక్కడ తీసుకుంటే 1 2 3 అంటే ఈషా ఇక్కడ వస్తుంది. ఇంక మిగిలింది ఎవరు లీలా అనేది ఇక్కడ వస్తుంది. క్వశ్చన్ ఏం అడిగాడు మనకి, హూ ఈ సిట్టింగ్ టు ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ గోపాల్కి రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారు? హెచ్ అంటే హీనా అనేది కూర్చుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి శిలాజమ్స్ ఇచ్చాడు. శిలాజమ్స్లో ఇక్కడ మనకి నో బ్రష్ ఈజ్ రెడ్. ఏ బ్రష్ కూడా బెడ్ కాదు. నెక్స్ట్ సమ్ టేబుల్ ఆర్ బ్రష్. కొన్ని టేబుల్స్ అనేవి బ్రష్ అవుతాయి. ఓకేనా, ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? సమ్ టేబుల్ ఆర్ నాట్ బెడ్ అని ఇచ్చాడు. ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు మనకి? సమ్ టేబుల్ ఆర్ నాట్ బెడ్ అని ఇచ్చాడు. సమ్ టేబుల్స్ ఆర్ నాట్ బెడ్డే కదా, ఎందుకంటే సమ్ టేబుల్స్ ఆర్ బ్రష్ అయింది కాబట్టి సమ్ టేబుల్స్ ఆర్ నాట్ బెడ్ అవుతాయి. ఆప్షన్ 1 కన్క్లూజన్ 1 ట్రూ. కన్క్లూజన్ ట్రూ ఏమి ఇచ్చాడు? ఆల్ బెడ్ ఆర్ టేబుల్ అని ఇచ్చాడు. అన్ని బెడ్స్ కూడా టేబుల్ అవుతాయని ఇచ్చాడు. ఎలా అవుతాయి? సమ్ టేబుల్స్ ఆర్ బ్రష్ కాబట్టి ఆల్ బెడ్స్ ఆర్ నాట్ టేబుల్. ఓకేనా, ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అంటే ఓన్లీ ఆప్షన్ 1 కరెక్ట్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ లెటర్ విచ్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విల్ కంప్లీట్ ద గివెన్. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ గ్యాప్లో ఏమొస్తుందని అడుగుతున్నాడు బ్లాంక్లో. ఫస్ట్ ఏబిబి. బీబీ ముందే ఏముంది? ఏ ఉంది. బీబీ తర్వాత ఏముంది? సి ఉంది. అంటే ఫస్ట్ దాంట్లో సి వస్తుంది. నెక్స్ట్ సిఏ బీసీ ముందు. బీసీ ముందు ఏముంది? బి ఉంది. అంటే సెకండ్ దాంట్లో బి ఉంటుంది. నెక్స్ట్ బీసీఏ. బీసీ ముందు ఏముంది? బి ఉంది. అంటే బి వస్తుంది. లాస్ట్ డబుల్ బి ముందు ఏముంది? ఏ ఉంది కాబట్టి ఏ వస్తుంది. సిబిబిఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ఇచ్చాడు. ఇందులో డిక్షనరీ ఆర్డర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇచ్చాడు. ఫస్ట్ ఆర్ అనేది అన్నింటిలో కామన్గా తీసి
తర్వాత ఈఐ ఉంది. ఈఐలో ఫస్ట్ ఏమవుతుంది? ఈ వస్తుంది. ఈఏ అంటే ఫస్ట్ 1 వస్తుంది కరెక్ట్. రీడ్ తర్వాత రియల్ 4, తర్వాత ఐడి అంటే రైడ్, తర్వాత రైడ్ తర్వాత రియల్ అయిపోయింది కాబట్టి రైడ్ తర్వాత జీ 5, తర్వాత 3 1 4 2 5 3 కరెక్ట్ సీక్వెన్స్. 1 4 2 5 3 ఆప్షన్ 4. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ఎస్ పీకే హెచ్ఎం జేఈ ఎర్ఐ సిరీస్ ఈజ్ గివెన్ విచ్ ఆఫ్ వన్ టర్మ్ ఈజ్ మిస్సింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి సిరీస్ ఇచ్చాడు. ఆ సిరీస్లో మనం ఫస్ట్ చూస్తే ఎన్ అంటే ఎంత? 14, ఎస్ అంటే 19, తర్వాత పి అంటే ఎంత? మనం ఇక్కడ పక్కన రాసుకుందాం, ఇక్కడ ప్లేస్ సరిపోతలేదు కాబట్టి. ఓకేనా, ఎన్ఎస్ పీకే హెచ్ఎం జేఈ. ఓకేనా, ఇప్పుడు మనకి ఎన్ అంటే ఎంత? 14, ఎస్ అంటే ఎంత? 19, పి అంటే ఎంత? 16, కే అంటే 11, హెచ్ అంటే 8, ఎం అంటే 13, జే అంటే 10, ఈ అంటే 5. ఓకేనా, ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటి? సారీ మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. చూడండి, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటి? 14 ప్లస్ 2, తర్వాత 14 16 8 అయిందంటే ప్లస్ -8 ఏమవుతుంది? -8. తర్వాత 8 5, తర్వాత 8 10 అయిందంటే +2, అంటే ఇక్కడ +2 -8 +2 -8 అంటే తర్వాత -8 10 - 2 అంటే 8 2 అంటే బి రావాలి. ఇప్పుడు నెక్స్ట్ 18 19 -11 అంటే -8 +2 -8 +2 -8 +2 అంటే 5 + 2 అంటే 5 + 2 7 7 అంటే ఎంత? ఆప్షన్ డీజీ అవుతుంది. అంటే ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ 2 నెంబర్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ అని ఇచ్చాడు. మన డైరెక్ట్ 3 and 4 ఇంటర్చేంజ్ చేసేద్దాం. 14 × 3 / 6 + 5 - 8 = 4. 14 3s ఎంత? 14 3s 50, 14 3s 42. బాడమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 14 × 1/2 + 5 - 8 = 4 అవుతుంది. ఓకేనా, అంటే 14 దీంట్లో 2 times 7 times పోతుంది. ఓకేనా, 7 + 5 ఎంత? 7 + 5 -8 ఎంత? 4 = 4 అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనకి 18th క్వశ్చన్ వచ్చేటప్పటికి వైఎల్ అయింది. వైఎల్ XI ఉంది. వైఎల్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్ పేర్ ఫర్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అని ఇచ్చాడు క్వశ్చన్. మనకి ఏమి ఇచ్చాడు? వైఎల్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ మనకి కలర్ మాది ఒకసారి. ఓకే, వైఎల్ ఏమైంది? XI అయితే దానికి రిలవెంట్గా ఏముందో అని ఇచ్చాడు. దీంట్లో ఉన్న మనకి ఎనాలజీ కనుక్కోవాలి ఫస్ట్. వైఎల్ అంటే ఎంత? వై అంటే ఎంత? నెంబర్ 25, ఎల్ అంటే ఎంత? 12, అలాగే X అంటే 24, Y అంటే ఎంత? I అంటే ఎంత? 9. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే -1 -3 సేమ్ ఇదే కండిషన్ ఎక్కడ? -1 -3 ఉంది. సేమ్ ఇదే కండిషన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1 EI = DFలో ఉంది. 4 9 4 6. ఓకేనా, 4 కాదు 5 5 5 - -1 -3 ఇదే కండిషన్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఒక సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని. ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఏంటంటే, ఫస్ట్ మనకి 71 ఇచ్చాడు, 71 బ్రాకెట్ ఇచ్చాడు, 80, 85, 89, 94 ఇచ్చాడు. ఇక్కడ +4 అయింది, సారీ +5 అయింది, ఇక్కడ +4 అయింది, ఇక్కడ +5 అయింది. అంటే ఇక్కడ ఎంత రావాలి, +4 రావాలి. అంటే 80లోంచి తీసేస్తే 4 తీసేస్తే 76. ఇక్కడ సరిపోతుందో చూద్దాం. +5 కలిపితే 76 సరిపోతుంది. ఆన్సర్ 1. మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, విచ్ ఆన్సర్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ రొటేషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడిగాడు. ఓకేనా, దీనికి మనకి ఇది ఎలా వస్తుంది, ఇది ఎలా వెళ్తుంది, ఇది ఎలా వచ్చి మధ్యలో బాక్స్ కలర్ వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అంతే, దట్స్ ఆల్. ఇంకా తర్వాత వీడియోలో నెక్స్ట్ ఇంకో షిఫ్ట్లో జరిగిన ఈ రీజనింగ్ పేపర్ చూద్దాం. అలాగే వీడియో నచ్చితే వీటిని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.